హైదరాబాద్ బాలాపూర్ లిమిట్స్ లో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ఎర్రకుంటలోని ఓ కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నట్టుండి గ్యాస్ లీకేజ్ అయింది. ఈ స్టోరేజ్ పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది. గ్యాస్ లీకేజ్ తో వధూవరులు బంధువులంతా బయటకు పరుగులు తీశారు. లీకేజ్ ఘటనలో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. కోల్డ్ స్టోరేజ్ లో మాంసం నిల్వ చేసి ఎగుమతి చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. साथ में रखो, हाँ फोन करो, हल्लो हल्लो चाचा सर को देख के, हाँ अरे खोलो ये खोलो, हाँ क्या बोले तुम्हारे साथ में आओ, हाँ आ जाओ, 1 मिनट में इधर आ जाता हूँ। आप आ जाओ। గంటల సమయంలో మన ఎర్రకుంట దగ్గర ఉన్న ఎన్జే గార్డెన్స్ లో వివాహ సందర్భంలో దాని పక్కన ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో ఒక గ్యాస్ పైప్ లీక్ అనేది పక్కన కోల్డ్ సంబంధించిన గ్యాస్ లీక్ అవడం వల్ల అక్కడ ఉన్న పెళ్లికి వచ్చిన కొంతమంది ఉన్నారు ప్రజలు కొంతమంది అస్వస్థ పాలైనారు. వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న బాకుబాన్ చాంద్రపురం బాకుబాన్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇవాళ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి బాగా మా యొక్క తమ్ముడి పెళ్లి కోసం ఎన్జే ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఘాటైన వాసన ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఘాటైన వాసన రావడం వల్ల దాదాపు 15 మంది దాకా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. 15 మందిని ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ 10 మందిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. దాదాపు 3 సీరియస్గా ఉందని ఇక్కడ ఓఐసీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని డాక్టర్ల సూచన మేరకు ఒక 3 ओवैसी हॉस्पिटल की తీసుకెళ్లడం జరిగింది. ज़्यादा बढ़ने की वजह से हमने उनको दुरेश्वर हॉस्पिटल को भी शिफ्ट किया है. सारे दूसरे पेशेंट्स अच्छे थे, जिसमें इन सारों में खुसूसन ये था कि दुल्हन भी इन्वॉल्व थी. दुल्हन को भी सफोकेशन से आ रहा था. वो भी अल्हम्दुलिल्लाह बासेहत होकर यहाँ से जा चुकी है अल्हम्दुलिल्लाह. और सारे पेशेंट अच्छे हैं. अब्डोमिनल पेन थोड़ा सा कोई पेशेंट बता रहे थे, लेकिन उनको भी जो है ना एसिडिटी बास पेशेंट नहीं खाए हुए थे, जिसकी वजह से डिले होने से एसिडिटी की भी प्रॉब्लम्स के पेशेंट थे उसके अंदर. लेकिन उसकी वजह से जो सफोकेशन रहा, जो सांस लेने में लोगों को तकलीफ रही, उस तकलीफ को दूर करने के लिए जो जरूरी चीज़ें थी, ज़रूरी इंजेक्शंस थे, वो दिए गए हैं अल्हम्दुलिल्लाह.